నమస్కారం. హిమాలయాల ఎత్తైన శిఖరాల్లో మంచుకొండల మధ్య అత్యంత పవిత్రంగా కొలువైయున్న కేదార్నాథ్ క్షేత్రం గురించి ఈరోజు మనం ఒక అద్భుతమైన వివరణను చూడబోతున్నాం. పురాణాల కాలం నాటి ఘాతల నుంచి నేటి వాస్తవ పరిస్థితుల వరకు ప్రతి ఒక్కటీ మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టే ముందు కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక ఈ అద్భుత ప్రదేశం వెనుకున్న రహస్యాలను వెలికితీద్దామా? ముందుగా మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఏకంగా 400 ఏళ్లపాటు దట్టమైన కఠినమైన మంచు కింద పూర్తిగా కప్పబడి ఉన్న ఒక ఆలయం ఎలా చెక్కుచెదరకుండా నిలిచి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం చరిత్ర కాదు, నేటికీ అంతుచిక్కని ఒక అద్భుతం అని చెప్పాలి. భూకంపాలు, ప్రళయాలు, మంచు విలయాలను తట్టుకుని ఎలా నిలబడిందో ఆ పరమశివుని లీల ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా విషయాల్లోకి వెళ్దాం. ఈనాటి వివరణలో మనం ప్రధానంగా పౌరాణిక మూలాలు, పంచకేదార్ పురాణం, కదిలించలేని ప్రాచీన వాస్తుశిల్పం, ప్రకృతి విలయాలను తట్టుకున్న అద్భుతాలు, అలాగే క్షేత్రానికి చేరుకునే మార్గం, ట్రెక్కింగ్ మరియు దర్శన వివరాలు చూడబోతున్నాం. పురాణాల నుండి నేటి ప్రాక్టికల్ యాత్రా ప్రణాళిక వరకు ప్రతిదీ కవర్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం పౌరాణిక మూలాలు, హిమాలయాల గాథలు. సముద్ర మట్టానికి సుమారు 3584 మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఆ శివుడు ఎలా వెలిశాడనే దానికి 2 బలమైన పురాణ కథనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ క్షేత్ర ఆవిర్భావం వెనుక 2 ప్రధాన గాథలున్నాయి. మొదటిది శివపురాణం ప్రకారం చూస్తే, నరనారాయణులు దుష్ట శిక్షణ కోసం కైలాసనాథుని గురించి ఏకంగా 5000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారట. అప్పుడు శివుడు ప్రత్యక్షమైతే లోకకళ్యాణం కోసం ఇక్కడే జ్యోతిర్లింగంగా ఉండిపోవాలని వారు కోరుకున్నారు. ఇక రెండో కథ మహాభారత కాలం నాటిది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా శివుని దర్శనం కోసం ఎంతగానో వెతికారు. ఈ 2 ఘటనలే కేదార్నాథ్ ఆవిర్భావానికి మూల కారణాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక మన తదుపరి విభాగం పంచకేదార్ పురాణం, దైవిక వృషభం. ఇందక చెప్పుకున్నట్లు పాండవులు శివుని కోసం మొదట కాశీకి వెళ్లారు కదా. కాని వారిపై కోపంతో ఉన్న శివుడు వారికి దర్శనం ఇవ్వకుండా ఈ హిమాలయాలకు వచ్చేశాడట. పాండవులు వెతుక్కుంటూ అక్కడికి కూడా వచ్చేసరికి వాళ్ల కంటపడకుండా ఉండేందుకు పరమశివుడు ఒక ఎద్దు రూపం ధరించి ఆవుల మందలో కలిసిపోయాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇది నిజంగా చాలా అద్భుతమైన ఘట్టం. ఆ ఎద్దు భూమిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు భీముడు పరుగెత్తుకుంటూ వెళ్లి దాని వీపు భాగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఆ సమయంలో ఆ ఎద్దు శరీర భాగాలు హిమాలయాల్లోని 5 వేర్వేరు ప్రదేశాలలో శివలింగాలుగా ఆవిర్భవించాయి. అందులో ఎద్దు వీపు లేదా మూపురం త్రిభుజాకారంలో కేదార్నాథ్లో వెలిసింది. ఆ తర్వాత తుంగనాథలో చేతులు, రుద్రనాథలో ముఖం, మధ్యమహేశ్వర్లో నాభి, కల్పేశ్వర్లో వెంట్రుకలు దర్శనమిస్తాయి. ఈ 5ంటినీ కలిపే మనం ఎంతో భక్తితో పంచకేదారాన్ని పిలుచుకుంటాం. ఇక మూడవ విభాగం ప్రాచీన వాస్తుశిల్పం, శాశ్వత నిర్మాణం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గుడిని మొదట పాండవులు నిర్మించినా కాలక్రమంలో అది శిథిలమైపోయింది. ఆ తర్వాత 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు దీనిని అత్యంత పటిష్టంగా పునర్నిర్మించారు. 1000 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఈ కట్టడాన్ని ఎలా నిర్మించారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంటర్లాకింగ్ టెక్నిక్. ఒక్కసారి ఆలోచించండి. 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి సిమెంట్ గాని, క్రేన్లలాంటి ఆధునిక యంత్రాలుగాని లేని కాలంలో అంత ఎత్తులో ఈ భారీ శిలలను ఎలా పేర్చారు? రాళ్లను ఒకదానికొకటి లోపలికి చొప్పించి లాక్ చేసే విధానమిది. దీనివల్ల భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా రాళ్లు విడిపోవడమంటూ జరగదు. పైగా మరింత గట్టిగా ఒకదానినొకటి పట్టుకుంటాయి. మన ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఇప్పుడు మనం ఒక ఉత్కంఠాభరితమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే 4వ విభాగం అద్భుతాలు, మంచు మరియు వరదలు. ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించిన ప్రతిసారి ఈ ఆలయం ఎలా మనుగడ సాగించిందో చూస్తే ఆ శివుని మహిమ ఇట్టే అర్థమవుతుంది. పటిష్టమైన నిర్మాణం ఒక ఎత్తైతే దైవిక రక్షణం మరొక ఎత్తు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ కాలక్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులవారు పునర్నిర్మించిన తర్వాత 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు అంటే దాదాపు 400 ఏళ్లపాటు ఈ ప్రాంతం ఒక మినీ ఐస్ ఏజ్కి గురైంది. ఆలయం పూర్తిగా మంచులో కూరుకుపోయింది.
అయినా సరే ఒక్క రాయి కూడా కదల్లేదు. ఆ మంచు కరిగిన తర్వాత గోడలపై ఏర్పడిన గీతలు నేటికీ ఆ 400 మంచు యుగానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇక 2013లో వచ్చిన ప్రళయకాల వరదలను కూడా ఈ ఆలయం తట్టుకుని నిలబడింది. 2013 వరదల్లో కేదార్నాథ్ పట్టణం దాదాపు నామరూపాలు లేకుండా పోయినా ప్రధాన ఆలయం ఎలా రక్షింపబడిందో చూస్తే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వరద ఉధృతికి కొండలపైనుండి ఒక భారీ రాయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి కరెక్టుగా ఆలయం వెనక భాగంలో ఆగిపోయింది. ఆ అద్భుతమైన రాయినే మనం భీమశిల అంటున్నాం. ఆ శిల ఒక రక్షణ కవచంలా మారి ఉద్ధృతంగా వస్తున్న నీటి ప్రవాహాన్ని రెండుగా చీల్చి ఆలయానికి ఇరువైపులా వెళ్ళిపోయేలా చేసింది. ఇది సాక్షాత్తూ ఆ పరమశివుని మహిమే తప్ప మరొకటి కాదు. ఇంతటి అద్భుతమైన చరిత్రను, దైవ మహిమను చూశాక మనలో ఎవరికైనా ఒక్కసారైనా ఆ స్వామిని దర్శించుకోవాలనే కోరిక కలగటం సహజం. అందుకే 5వ విభాగం పవిత్ర క్షేత్రానికి చేరుకోవటం ప్రయాణ ప్రణాళికకు వచ్చాం. అసలు ఈ యాత్రను ప్రాక్టికల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా ప్రయాణ మార్గం ఎలా ఉంటుందంటే, ముందుగా మనం ఢిల్లీ చేరుకోవాలి. అక్కడి నుండి రైలు లేదా బస్సు ద్వారా హరిద్వార్ కానీ డెహ్రాడూన్ కానే వెళ్ళాలి. ఆ తర్వాత బస్సు లేదా ప్రైవేట్ టాక్సీలో ఒక 10 నుండి 12 గంటలు ప్రయాణించి సోన్ప్రయాగ్ చేరుకుంటాం. అక్కడి నుండి చిన్న జీపుల్లో ఓ 5 కిలోమీటర్లు వెళితే గౌరీకొండొస్తుంది. ఈ గౌరీకొండ దగ్గర వేడినీటి గుండంలో స్నానం చేసి అక్కడి నుండి 16 నుండి 22 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్ ద్వారా ఫైనల్గా మనం కేదార్నాథ్ చేరుకోవచ్చు. ఇక ఖర్చుల విషయానికి వస్తే నడవలేని వాళ్ల కోసం ఇక్కడ కొన్ని రవాణా మార్గాలు ఉన్నాయి. కాలినడకన వెళ్తే ఎలాగూ ఖర్చు ఉండదు. కాని గుర్రం లేదా పోనీ అయితే వన్ సైడ్కి సుమారు 3,000 నుండి 5,000 రూపాయల వరకు అవుతుంది. కాస్త సమయం ఆదా చేసుకుందామనుకునేవాళ్లు హెలికాప్టర్ ద్వారా వెళ్లొచ్చు. దానికి 6,500 నుండి 8,500 మధ్య ఖర్చవుతుంది. అదే పల్లకి అయితే 12,000 నుండి 20,000 వరకు ఉంటుంది. మొత్తంగా ఒక బడ్జెట్ ట్రిప్ వేసుకుంటే 10 నుండి 15,000 రూపాయలలో మనం ఈ యాత్రను చాలా సాఫీగా పూర్తి చేయవచ్చు. ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. ట్రెక్కింగ్ మరియు దర్శన వివరాలు. ఆఖరి ఆరోహణ. హిమాలయాల గుండా గౌరీకుండ్ నుండి ఆ ఆఖరి 22 కిలోమీటర్ల ప్రయాణమసలెలా ఉంటుంది? ఆ శారీరక సవాళ్లు, ఆ వాతావరణ పరిస్థితులను దాటుకుని వెళ్ళింతర్వాత మనకు దొరికే ఆ ఆధ్యాత్మిక అనుభూతి గురించిప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా గుర్తుపట్టుకోవాలి. ముందుగా ఉత్తరాఖండ్ టూరిజం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఎత్తు పెరిగే కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి కాబట్టి శ్వాస ఇబ్బంది లేకుండా వెంట కర్పూరం ఉంచుకుని అప్పుడప్పుడు వాసన చూస్తుండాలి. ఎనర్జీ కోసం గ్లూకోజ్ లేదా ఓఆర్ఎస్ నీరు తాగుతుండాలి. మార్గమధ్యలో అలసటగా అనిపిస్తే జంగిల్ చట్టీ లేదా లించోలి దగ్గర విశ్రాంతి తీసుకోవచ్చు. ఇన్ని కష్టాలు పడి పైకి వెళ్ళాక ఉదయం వేళ దొరికే స్పర్శ దర్శనంలో ఆ త్రిభుజాకార స్వయంభూ శివలింగాన్ని మన చేతుల్తో తాకి పూజించడం, అబ్బా, ఆ ఫీలింగే వేరు. సర్వ పాపాలు తొలగిపోయినంత ప్రశాంతత కలుగుతుంది. ఈ అద్భుతమైన ప్రయాణం ముగింపు దశలో మనం ఒక అద్భుతమైన రహస్యం గురించి మాట్లాడుకోవాలి. బయట ప్రపంచం మొత్తం దట్టమైన మంచుతో గడ్డకట్టిపోయున్నా సరే 6 నెలల పాటు తలుపులు మూసి ఉన్న గర్భగుడిలో అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. చలికాలంలో గుడి మూసివేసే ముందు వెలిగించిన దీపం 6 నెలల తర్వాత తలుపులు తెరిచినా అలాగే వెలుగుతూ ఉండటం ఒక గొప్ప మిస్టరీ. ఆ 6 నెలల కాలంలో దేవతలే స్వయంగా వచ్చి శివుడిని ఆరాధిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఒక్కసారి ఆలోచించండి. ప్రాణాలు తీసేంత చలి, ఆక్సిజన్ అందని ఎత్తు, అత్యంత ప్రమాదకరమైన దారులు, ఇన్ని సవాళ్లను దాటి మానవ సహనం, అత్యంత శక్తివంతమైన దైవిక ఉనికితో ఇంత లోతుగా మమేకమయ్యే ప్రదేశం బహుశా ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదేమోతడా? ఎన్ని కష్టాలెదురైనా సరే ఆ కేదారేశ్వరుడిని ఒక్కసారి కళ్లారా చూస్తే చాలు, జన్మ ధన్యమవుతుంది అన్న ఆ ఒక్క నమ్మకమే భక్తులను ముందుకు నడిపిస్తుంది. ఈనాటి ఈ ప్రదర్శన ద్వారా కేదార్నాథ్ విశేషాలను చక్కగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. అద్భుతమైన ఈ విషయాన్ని అందించిన కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యంతో మళ్ళీ కలుద్దాం.